హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు వింటేనే టిపికల్ హైదరాబాదీగానో లేదా లవర్ బాయ్ లానో ఊహించుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు తను చేసిన మూవీల వల్ల అలా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా సరదాగా ఫనీగా నడిచే హీరో క్యారెక్టర్స్. అయితే ఈసారి రూట్ మార్చాలని డిసైడ్ అయ్యాడట సిద్ధు. తన నెక్స్ట్ మూవీలో పాత సినిమాల జ్ఞాపకాలను చెరిపివేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కింద మీద పడుతున్న సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ మూవీ ఇచ్చిన జోష్ తో దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ చేశాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా డీజే టిల్లుకు మించిన హిట్ అయింది. అయితే టిల్లు స్క్వేర్ పూర్తయ్యే వరకు ఇతర కమిట్మెంట్స్ పెట్టుకోకూడదనేది బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే టిల్లు స్క్వేర్ రిలీజ్ అయ్యే ముందు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ మూవీపై మంచి బస్ ని క్రియేట్ చేస్తుంది. అందులో సిద్ధు యాక్షన్ మోడ్ లో 2 గన్స్ పట్టుకుని కనిపించారు. మోషన్ పోస్టర్ బట్టి ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మూవీలో సిద్ధు రోల్ పై నెట్టింట చర్చ జరుగుతుంది. ఇందులో సిద్ధును భాస్కర్ కొత్తగా చూపించబోతున్నారట. ఇప్పటి వరకు కామెడీ యాంగిల్లో మెప్పించిన సిద్ధు ఈ మూవీ కోసం వేషం మార్చారని తెలుస్తోంది. తన రోల్ కు మేకర్స్ కాస్త యాక్షన్ టచ్ కూడా ఇచ్చారట. ఈ విషయంపై సినీ పండితులు కూడా స్పందిస్తున్నారు. వాస్తవానికి జాక్ సినిమాతో కొత్తగా ఆకట్టుకునేందుకు సిద్ధు జొన్నలగడ్డకు ఒక మంచి ఛాన్స్ కూడా. టిల్లు ఇమేజ్ ఉండాలి, కానీ ప్రతిసారి అదే అంటే నడవదు కదా. అందుకే వీలైనంత వరకు దాని నుంచి బయటపడాలి. వేరే జాన్రా క్యారెక్టరైజేషన్స్ తో ఆడియన్స్ ను మెప్పించాలి. అందులో భాగంగానే సిద్ధు ఫస్ట్ టైం గన్ పట్టుకుని కనిపించారు. దీంతో జాక్ లో సిద్ధు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారా అని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే ఈ మూవీ టైటిల్ కింద కొంచెం క్రాక్ అని రాసి ఉంది. ఈ ట్యాగ్ లైన్ సిద్ధు క్యారెక్టర్ ను సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కొత్తగా కనిపిస్తూనే తన ఒరిజినల్ ఫ్లేవర్ ను రుచి చూపించడానికి సిద్ధు జొన్నలగడ్డ సిద్ధమయ్యాడనిపిస్తోంది.